దక్షిణాయన వర్ష శ్రావణమాస శుక్లపక్ష దశమి అనురాధ నక్షత్రం బుధవారం. ఈరోజు అమృత సిద్ధి యోగం. ఇటువంటి యోగంలో మనము ఏ మంత్రాన్ని జపించినా, ఏ మంచి పని ఆచరించినా అది శాశ్వతంగా దాని ప్రతిఫలం మనపై చూపిస్తూనే ఉంటుంది. అలా ఈరోజు బుధవారం విశేషంగా గణపతిని ప్రార్థించే రోజు. ఈ శ్రావణ మాసంలో విశేషంగా దశమి తిథిలో ఓం శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని జపిద్దాం. శ్రీ గణేశ సామగాన సుశ్రుతి సకల విద్యా గణపతి ప్రప్రథమ పూజకి అధిపతి. అంటే సకల దైవగణాల అధిపతి అనే పట్టాన్ని మనం ఇచ్చి అతన్ని పూజిస్తూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో ఈరోజు పర్టికులర్గా మనము గణపతి నామమంత్రం మన జీవితంలో విఘ్నాలు లేకుండా కాపాడడానికి సహకరిస్తుంది. అందువలన ఈరోజు దైవానుగ్రహం కోసం గణపతి నామమంత్రాన్ని జపిద్దాం. ఈరోజు మంత్రబలం ఓం శ్రీ గణేశాయ నమః. ఇక అందరూ జపిద్దామా? ఓం శ్రీ గణేశాయ నమః. 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 ఈరోజు నేను కూడా తెలియచేశాను, మనకందరికీ కూడా త్వరలోనే ఈ ఓంకార కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ప్రతిరోజు కూడా 1 అవర్ ఉంటుంది. ఇదే శుక్రవారం రోజు వరమహాలక్ష్మి పర్వదినం. ఆ రోజు నుండి మనకి ఈ ఓంకార కార్యక్రమం 8 నుంచి 9 వరకు ప్రసారం అవుతుంది. ఈ ఒక కార్యక్రమాన్ని ఎంతోమంది వీక్షించి మరియు ఆనందాన్ని, తృప్తిని పొందుతారు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇదే శుక్రవారం రోజు ఉదయం 8 గంటలకి వరమహాలక్ష్మి వ్రతాన్ని ఇదే ఒక వేదికలో జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న వస్తువులని చక్కగా అలంకరించుకొని మీరు మేము చెప్పినవన్నీ సిద్ధంగా చేసుకొని ఉంటే మేము చెప్తూ ఉంటాము. దాని ప్రకారం మీ ఇంట్లో లక్ష్మీదేవి పూజని ఆచరించి పరిపూర్ణమైన పుణ్యఫలాన్ని పొందొచ్చు. ఇది ఎవరైతే ఓంకార వీక్షక బాంధవులు ఉంటారో వాళ్ళందరి కోసం, మరియు వాళ్ళ ఇంటికి నేను ఋత్వికుడు అవ్వాలని సంకల్పం చేసుకొని ఇక్కడ నేను ఋత్వికం అంటే ఇక్కడ నేను ఆచార్యుడిగా ఇది చేయండి, అభిషేకం చేయండి అని ఋత్విక మనోభావంతో నేను ఇక్కడ కూర్చొని మీళ్లలో వరమహాలక్ష్మి పూజని జరిపించాలి అని మనస్ఫూర్తిగా ఈ ఒక ప్రయత్నాన్ని చేస్తున్నాను. మీకందరికీ కూడా రేపటి ఓంకార కార్యక్రమంలో ఎల్లుండి ఆచరించే వరమహాలక్ష్మి వ్రతానికి ఎటువంటి పదార్థాలు కావాలి, ఎంత పదార్థాలు కావాలి, ఏమేమి కావాలి, పూజకి ప్రారంభించడానికి ముందు మీరు ఏ దిశలో కూర్చోవాలి, ఎటువంటి కలశాన్ని నిర్మాణం చేసుకోవాలి, పూజకు కావాల్సిన సామాగ్రులు, దీపాలు ఎన్ని వెలిగించాలి, నైవేద్యానికి ఏం రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా రేపటి ఓంకార కార్యక్రమంలో నేను వచ్చి తెలియజేస్తాను. ఇటువంటి సదుపయోగాన్ని మీరందరూ ఉపయోగం చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇక ఈరోజు మీకందరికీ కూడా మన సంప్రదాయంలో విశేషంగా ఒక మాట ఉంటుంది. మన ఇళ్లలో పిల్లలు ఎవరైనా జారి పడిపోతే, లేదా ఎక్కడైనా పైనుంచి కిందకు పడితే, లేదా ఏదైనా చిన్న గాయం చేసుకుంటే, లేదా ఎక్కువ అల్లరి పెడుతూ ఉంటే ఒక మాటని అంటూ ఉంటారు, నువ్వు ఈరోజు ఎడం వైపు తిరిగి లేచావు అని. గుర్తుందా? మనములు కూడా ఎంతో మంది అని ఉంటారు. మా అమ్మ నాన్న కూడా చిన్న వయసులో నన్ను అనేవారు, ఈరోజు ఎడం వైపు లేచినట్టున్నావు, జాగ్రత్త అని. అంటే దాని అర్థం జాగ్రత్త వహించండి. ఈ మాట వెనుక ఎంత విజ్ఞానం ఉంది, ఎంత ఋషులు ఇచ్చిన అర్థం ఉంది, మన సంప్రదాయం ఎంత గొప్పది అని. ఎప్పుడు కూడా ఉదయం లేవంగానే మన విజ్ఞానం తెలియచేస్తుంది, కుడివైపే తిరిగిలేవ్వండి అని. ఇప్పుడిప్పుడు రీసెర్చ్ చేసి దీని గురించి ఎంతో ఒక అవగాహన, ఇలా హృదయం ఉంటుంది, ఇటువైపు ఉండదని, తర్వాత ఎన్నో గ్లాండ్స్ ఉంటాయనో, లేదు ఇంకేదో ఆర్గానిజం ఉంది అది దెబ్బతింటుంది, లేదో మనం కుడివైపు నిద్రపోవాలి, ఇలా హార్ట్ పైన బరువు పడకూడదు, ఇలా ఇప్పుడిప్పుడు అందరూ తెలియచేస్తున్నారు. కానీ మన సనాతన ధర్మంలో ఎన్నో వందల సంవత్సరాల పూర్వం నుంచినే ఉదయం లేసేటప్పుడు కుడివైపే తిరుక్కొని లేవాలి అని తెలియచేసింది. మీకు అందరికీ ఎప్పుడైనా గమనించారా? రోగి ఎలా నిద్రపోతాడు, భోగి ఎలా నిద్రపోతారు, సన్యాసు సత్పురుషులు ఎలా నిద్రపోతారు? ఎప్పుడైనా అవగాహన ఉందా? మీ ఇంట్లో చిన్నారులు, చిన్న పిల్లలు ఎలా నిద్రపోతారో గమనించండి. వాళ్ళు ఒకే వైపు తిరుక్కొని నిద్రపోతున్నారు అంటే వాళ్ళలో దైవగణాలు ఉన్నాయి అని అర్థం. ఎప్పుడైతే బోర్ల పడుకొని నిద్రపోతున్నారు అంటే వాళ్ళలో సుఖగణాలు ప్రారంభమయ్యాయి అని అర్థం. ఎప్పుడైతే ఆకాశాన్ని చూసుకొని శవాసనం అంటే కాళ్ళు చాపుకొని ఆకాశాన్నే చూసుకొని నిద్రపోతుంటే అది రోగి లక్షణం అని. అంటే రోగి, భోగి, దైవ సమానులు అంటే యోగిల లక్షణం. యోగి నిద్రించేది
ఇలా ఒకవైపు పడుకొని నిద్రపోయే వాళ్ళంతా కూడా యోగులు. తర్వాత ఎవరైతే బోర్లో పడుకొని ఎప్పుడు ఉంటారో వాళ్ళని భోగి సుఖ పురుషులే అలా నిద్రపోతారు, తినింది అరకుండా అలా నిద్రపోతారు. రోగివంతుడు ఎలా పడుకుంటాడు హాస్పిటల్లో? ఇలా ఆకాశం చూసి. చూసారా? దీని పూర్వంలోనే ఎప్పుడో నిర్ణయించారు, కానీ ఇప్పుడు దీనిపైన ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. కానీ ఏదో ఒక రోజు మరింత అవగాహన తెలియచేస్తారు. కానీ మన శరీరానికి ఎప్పుడు కూడా మన ఎడంకాల నుంచి కుడికాల వరకు ఇలా ఒక ఆరా ఎనర్జీ అంటే ఆయస్కాంత శక్తులు రెండు ఉంటాయి ప్రతి శరీరానికి. ఒక ఆయస్కాంత శక్తి ఈ ఎడమ కాల నుంచి ఇలా తిరుగుతూ కుడికాల వైపు ఇలా తిరుగుతూ ఉంటుంది, ఒక ఆయస్కాంత శక్తి. మరొక ఆయస్కాంత శక్తి మన శరీరంలో ఇలా కుడివైపు మనము ప్రదక్షిణ వేస్తూ ఉంటుంది. అదొక విధమైన ఆరా ఎనర్జీ. దీన్ని ఎప్పుడు కూడా ఎక్స్రే తీసేటప్పుడు కొన్ని గామా రేస్ని విడుదల చేసినప్పుడు ఆ ఫోటోగ్రఫీలో ఇప్పుడు ఇవన్నీ లభిస్తున్నాయి. అయితే పూర్వంలో ఎప్పుడో దీన్ని మన ఋషిమునులు వాళ్ళ ఒక దృష్టితో కనుక్కొని దీని గురించి అవగాహన ఇచ్చారు. మనం ఉదయం లేసేటప్పుడు కుడివైపు తిరుక్కొని లేవడం వల్ల ఆ ఒక ఏదైతే ఆయస్కాంత శక్తి ఇలా చుట్టూ చక్రం విధానంగా తిరుగుతూ ఉందో అది పాజిటివ్ వైపు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎడంవైపు తిరుక్కొని మనం లేస్తామో అది ఇమ్మీడియట్ డిస్టర్బ్ అయ్యి ఎడంవైపు తిరగడానికి ప్రారంభిస్తుంది. అప్పుడు మనకి తెలియకుండానే మన ఆలోచనల్లో మరియు మన శరీరంలో కాస్త వ్యత్యాసాలు జరుగుతాయి. అందుకే అప్పుడు వ్యతిరేకంగా లేదో ప్రజ్ఞాహీనులై కొన్ని తాపత్రయాల్ని మనమే సృష్టించుకుంటూ ఉంటాము. దాన్ని చూసి పెద్దవారు హెచ్చరిస్తూ ఉంటారు. ఇదే దీని వెనుకున్న విజ్ఞానం. మరింత విశేషాలని ఇంకొక రోజు తెలియచేస్తా. చూస్తూనే ఉండండి నిత్యము ఓంకారం. మరొక విషయం మర్చిపోకండి, ఈ వరమహాలక్ష్మి పండుగ రోజు నుండి ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మన ఓంకార కార్యక్రమం ఉంటుంది. ఈరోజు దివ్యమైన వాస్తు. మన ఇళ్లలో చాలా వరకు వాస్తు అని వచ్చినప్పుడు చాలా వరకు డౌట్స్ ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా ఇంటి పైకి ఎక్కాలంటే మెట్లు ఉంటాయి. డూప్లెక్స్ హౌస్ కడితే ఇంట్లోపలే మెట్లు ఉంటాయి. కానీ దేవుడి గదికి ఆపోజిట్ ఎప్పుడు కూడా అప్స్టేర్స్ అనేది ఉండకూడదు, డౌన్ స్టేర్స్ కూడా ఉండకూడదు. దేవుడి గదికి పక్కన ఉన్నా పర్లేదు, ఎడం వైపు ఉన్నా పర్లేదు, ఎదురుగా లెఫ్ట్ రైట్ ఎక్కడున్నా పర్లేదు. దేవుడి గదికి ఎప్పుడు కూడా ఆపోజిట్ స్టెప్స్ అనేది ఉండకూడదు. రెండోది, ఇంటి బయట అడుగు పెట్టంగానే ఆ కడపకి అడ్డంగా స్టెప్స్ ప్రారంభం అవ్వకూడదు. కడప అయిపోయిన తర్వాత ఆ స్టేర్స్ అనేది ప్రారంభం అవ్వాలి. చాలామంది ఇళ్లలో ఇంటికి సింహద్వారం పెట్టింటారు. పైకి ఎక్కడానికి ఎగ్జాక్ట్లీ అడుగు పెట్టంగానే గడప ఏదైతే ఉంటుందో ఆ గడపకి మధ్యలో నుంచినే స్టెప్స్ ప్రారంభమై ఉంటాయి, ఒక 2-3 అడుగులు బయట. అది చాలా ఎఫెక్ట్. ఎందుకంటే ఆ అప్స్టేర్స్ అనేవి ప్రారంభమైనవి గడపకి మధ్య భాగంలో దాని ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. అందుకే సింహద్వారం ముందు ఏమీ ఉంచకూడదు, ఖాళీగా ఉండాలి అని చెప్తారు. అలాంటిది మీ స్టెప్స్ పెట్టడం వల్ల ఖచ్చితంగా మనకి నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం ఎటువంటివి అంటే మీ ఇంట్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క విధమైన సమస్య వస్తూనే ఉంటుంది. ఒక నెల అంతా పిల్లలకి, మరొక నెల పురుషుడికి, మరొక నెల ఇంట్లో ఉన్న స్త్రీకి, మరొక నెల ఆర్థికంగా, మరొక నెల ఇంకొక అనారోగ్యము లేదా ఇంకొక సర్జరీనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాని నుంచి దయచేసి అలా ఉంటే మార్చడానికి ప్రయత్నించండి. సింహద్వారమైనా మార్చడానికి ప్రయత్నించండి. అదంతా లేదు అనుకుంటే అప్పుడు సింహద్వారానికి బయట ఏమైనా స్టెప్స్ ఉండి దాని ఎనర్జీ పడుతుంది అంటే ఇంటి బయట సింహద్వారానికి పైన శ్రీవాస్తు యంత్రం పెట్టండి. లోపల వైపు దేవుడి గదికి ఆపోజిట్ ఏమైనా స్టేర్ కేస్ అనేది ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుడి గదిని మార్పిడి చేయడానికి కానప్పుడు ఆ దేవుడి గదికి కనబడకుండా ఒక గోడని దూరంగా స్టేర్ కేస్ దగ్గర నిర్మాణం చేసుకోవచ్చు. అదీ కానప్పుడు ఆ దేవుడి గది పైనే ఒక శ్రీవాస్తు యంత్రాన్ని నిర్మించండి. రేపు ఏకాదశి, పైగా గురువారం కలిసి వచ్చింది, విశేషమైన రోజు. రేపు గురువుని పూజించడానికి మహోత్తరమైన రోజు. అది దేవతలకే విద్యాదానాన్ని ఇచ్చిన గురువు. ఆ గురువు చూడ్డానికి ఏ రూపంలో ఉంటారు? ఎప్పుడైనా చాలా వరకు ఫోటోల్లో చూస్తూ ఉంటారు. విధమైన గురువుల దర్శనాలు ఇస్తూ ఉంటాయి. అందులో ప్రత్యేకంగా మనం చూసేది దత్తాత్రేయ, దక్షిణామూర్తి. కానీ వీళ్ళిద్దరు కాకుండా అయగ్రీవ స్వామి అనేవారు కూడా ఉంటారు. రేపు ఉదయాన్నే ఎవరైతే అయగ్రీవ స్వామి ముందు నెయ్యి దీపం వెలిగించి అయగ్రీవ స్వామికి తులసి మరియు పారిజాత పుష్పాలతో ఎవరైతే ఏ ఇంట్లో అయితే అర్చిస్తారో ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి, ఆ ఇంటి వారికి అపారమైన జ్ఞానం ప్రాప్తిస్తుంది. పిల్లలకి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుంది. రేపు ఉదయాన్నే అయగ్రీవల్ని పూజించండి, సంపూర్ణమైన గురు అనుగ్రహం పొందండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక పేపర్లో కానీ లేదో భుజపత్రితో కానీ కుంకుమతో స్వస్తిక్ నిర్మాణం చేయండి. ఒక చిన్న కాగితం పైన లేదో భోజపత్రి లేదో తమలపాకు లేదో అరటాకు ఇలా కుంకుమతో ఒక స్వస్తిక్ రాసి ఆ రాసిన ఒక పత్రాన్ని మన గణపతి ముందు పెట్టి పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదవాలి. చదివిన తర్వాత ఒక కంచంలో నీళ్లు తీసుకొని ఆ స్వస్తిక్ రాసిన పత్రాన్ని ఆ నీళ్లలో వేసేయాలి, కడిగేయాలి. అప్పుడు ఆ నీళ్ళంతా కూడా ఆ రంగుగా మారుతుంది. ఆ నీళ్ళని ముందుగా దేవతలపైన, తర్వాత మీ నుదుటిపైన, తర్వాత ఇల్లంతా ప్రోక్షించాలి. ఇలా చేస్తే
మనకున్న అప్పుల బాధ త్వరగా తగ్గిపోతుంది. అంతేకాదు గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకో ఉంటారు కాబట్టి త్వరగా కొన్ని విషయాల నుంచి రుణముక్తులు జరుగుతాయి. అంటే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.